శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 20 సోమవారం సింహరాశి వారికి సాధారణంగా మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే సూర్యుడి ప్రభావం వల్ల సింహరాశి వారికి అధిపతి కావడంతో ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. గురుగ్రహ అనుకూలత వల్ల మంచి ఆలోచనలు, పెద్దల సహాయం లభించే అవకాశం ఉంటుంది. చంద్రబలం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓర్పు పాటించడం చాలా మంచిదండి. రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. ఆదివారం లేదా సోమవారం గోధుమలు, బెల్లం దానం చేయడం మంచిదని భావించవచ్చు. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. తల్లిదండ్రులను గౌరవించడం శుభ ఫలితాలను ఇస్తుంది. రేపటి రోజున సోమవారం కావడంతో పరమశివుడి ఆరాధన సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. శివలింగానికి నీటితో అభిషేకం చేయండి మరియు బిల్వపత్రాలు సమర్పించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉండండి. శివాలయంలో దీపం వెలిగించడం చాలా మంచిదండి. రేపటి రోజు సింహరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 5 మరియు అదృష్ట రంగు బంగారు రంగు, నారింజ మరియు ఎరుపు రంగు. తూర్పు దిక్కు ప్రయాణం చాలా మంచిదండి. రేపటి రోజు శుభ సమయం వచ్చి ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే కనుకండి, ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీకు సాధ్యమైనటువంటి రోజనే చెప్పుకోవచ్చండి. అనేక రకాల పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి రేపటి రోజున. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఊహించిన పరిణామం అయితే ఒక వ్యక్తి ద్వారా అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. ఆ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చబోతున్నారు. రేపటి రోజున సాయంత్రం సమయానికి ఒక గంభీరమైనటువంటి మలుపు తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా రేపటి రోజున LN అక్షరం పేరు గల మొదలయ్యే వ్యక్తుల ద్వారా మీరు చేసే విషయము మీరు ఊహించే స్థాయిలో ఆశ్చర్యపోతున్నారండి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఇప్పటిదాకా సాధారణంగా అనిపించిన ఒక వ్యక్తి కావచ్చు, లేదా మీరు ఇంతకు ముందు పెద్దగా పట్టించుకున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. కానీ రేపటి రోజున ఆ వ్యక్తి పాత్ర ఒక్కసారిగా మీ జీవితంలో కీలకమైనటువంటి సమాచారాన్ని అయితే లేదా శుభవార్తను మీ ముందుకు తీసుకురావడానికి రాబోతున్నారండి. మీకు ఇప్పటి వరకు తెలుసుకొని ఒక నిజం లేదా మీకు దాచినటువంటి ఒక విషయము రేపు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఆ విషయం విన్న తర్వాత మీరు ఒక్కసారిగా షాక్కి గురయ్యే అవకాశం కూడా ఉంది. కానీ అదే సమయంలో మీకు కొత్త దారిని చూపించే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఇది శుభవార్తగా, మరి కొంతమందికి ఒక హెచ్చరికగా కూడా మార్చవచ్చు. ఏదైనా సరే రేపటి రోజున ఈ సమాచారము మీ జీవితంలో మార్పు తీసుకురావడం మాత్రం ఖాయమండి. అందుకే రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి సూచన, ఈ విషయాన్ని మీరు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోకుండా ప్రశాంతంగా ఒంటరిగా విని ఆలోచించుకోండి. ఎందుకంటే రేపు మీరు వినబోయే ఆ ఒక్క మాట మీ ఆలోచనలు మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. ఈ నిర్ణయాలు ప్రవేశం చేస్తుంది, మీ భవిష్యత్ కొత్త దారిని కూడా చూపిస్తుంది. మొత్తానికి LN అనే అక్షరాలు గల వ్యక్తి ద్వారా విషయం మీకు ఊహించని జీవితాన్నే ఊహించని విధంగా మార్చే ప్రారంభం కూడా కావచ్చు. కాబట్టి ఈ రాశివారు వీడియో మొట్టమొదటిసారిగా చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఈ రాశి వారికి కండరాలు కూడా అనుకూలమైన రోజు అనే చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా మీకు ప్రత్యేకమైన స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. చాలా మంచి మనసు, ఇతరులకు సహాయం చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించిన నైజం అన్నమాట. అంటే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. తమ భావాలను అంతగా బయట పెట్టరు. తెలివిగా ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మోసం చేస్తే మాత్రం ఎప్పటికీ క్షమించరండి. ఎవరైనా మోసం చేస్తే మాత్రం జీవితంలో వారిని క్షమించరన్నమాట. కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీరు బయటికి చాలా సైలెంట్గా అనిపించినా లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు అయితే ఉంటాయండి.
ఇక రేపటి రోజునైతే మీకు అదృష్టం అండగా కూడా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి. మీకు రేపటి రోజున అనగా కూడా మీకు అనుకూలమైనటువంటి రంగు వచ్చేసి నీలం రంగు మరియు రెడ్ అండ్ ఆరెంజ్ అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా ఈ కలర్ మీకు అన్నాక కూడా అనుకూలంగా అయితే దాంపత్య జీవితంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమండి. చిన్న చిన్న విషయాలపై అపార్థాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మాటల వల్ల మనసు నొప్పించే పరిస్థితులు కూడా రావచ్చు. శాంతంగా మాట్లాడుకోండి. ఒకరినొకరు కోపంతో స్పందించకండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. మీరు కాస్త సర్దుకుపోతే బంధం మరింత బలపడుతుంది. ఇక పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే రేపటి రోజున పిల్లల విషయంలో మీకు అనుకూలంగా రోజు అని చెప్పుకోవాలి. లేదా అలవాట్ల విషయంలో నిర్లక్ష్యం చూపించే అవకాశం కూడా ఉంది. కోపంగా కాకుండా ప్రేమతో చెప్పుకోండి. వారి సమస్యలు అర్థం చేసుకోవడానికి మరీ ప్రయత్నించండి. వారితో కూడా కొంత సమయం అనేది గడపండి. ఎప్పుడు మీ బిజీ లైఫ్లో మీరు ఉంటారు, కానీ పిల్లలతో కూడా కొంత సమయం గడిపితే వారిలో ఉండే భావాలు మీకు తప్పకుండా అర్థమవుతాయి. కానీ మనసును కూడా మీరు అర్థం చేసుకున్న వారే అవుతారు. పిల్లలు కూడా చాలా సంతోషపడతారు. మీ గైడెన్స్ వారికి చాలా అవసరం అండి. ఇక కుటుంబం విషయాల్లో శాంతి సహనం చాలా ముఖ్యం. చిన్న విషయాలు పెద్దవిగా చేయకుండా జాగ్రత్తగా పడండి. ఈ యొక్క రాశివారు రేపటి రోజు పరీక్షల పాటు అవగాహన కూడా పెంచే రోజు. మీ మాట మీ బలం అవుతుంది. మీ సహనం అనేది మీ విజయానికి కారణమవుతుంది. ఇక ఈ రాశివారు రేపటి రోజున ఒక ముఖ్యమైన హెచ్చరికతో పాటు ఒక గంభీరమైన పరిణామం మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఎల్ఎన్ఏ అక్షరంలో మీ యొక్క వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగే విషయాలు మీరు ముందుగా తెలుసుకోండి. నిజంగా షాక్ అవుతారు. ఇది సాధారణ విషయం కాదండి. మీ కుటుంబంలో ఒక వ్యక్తిగత జీవితం ఈ ప్రధానం చూపించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి బయటకు దగ్గరగా ఉన్నట్లు మీ గురించి శ్రద్ధ చూపిస్తున్నట్లుగా ఉంటారు, కానీ లోపల మాత్రం మీ విషయాలకు జోక్యం చేసుకొని మీ మధ్య అపార్థాలు పెంచి మీ బంధాలను బలహీనపరచడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ మీ యొక్క జోక్యం కుటుంబాల కలహాలు, చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారే పరిస్థితి తీసుకురాబోతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభావంలో ఒక స్త్రీకి పాత్ర చాలా కీలకంగా ఉండే అవకాశం అయితే ఉంది. మీకు దగ్గరైన వ్యక్తి కావచ్చండి, ఆమె కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీ పరిచయంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మీకు మాత్రం బయటకు ప్రేమగా మధురంగా మాట్లాడతారు, కానీ మీకు అది మంచిదే కానీ కోరుకున్నట్లుగా అనిపిస్తారు. కానీ లోపల మాత్రం మీ మధ్య గొడవలు పెట్టి మీ యొక్క విషయాలు తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని తేనె పూసిన కత్తిలాగా అనుకుంటుంటారు. మాటలు తీపిగా ఉంటాయి, కానీ ఉద్దేశం మాత్రం చాలా ప్రమాదకరం. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచితే మీకు అందరికీ కూడా చాలా మంచిదండి. ఎవరినైనా సరే మన కుటుంబం విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా పెట్టడం అయితే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఏదైనా ఆపద వచ్చినా, మనకి ఏదైనా సమస్య వచ్చినా మన కుటుంబం వాళ్ళే మనకి పరిష్కారం చెప్తారు, కానీ బయట వాళ్ళు ఎవరు కూడా మనకు ₹1 కూడా సహాయం చేయరండి. కాబట్టి అవసరమైనటువంటి పరిచయం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళను బాధ పెట్టడం మంచిది కాదనే మనం చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. అలాగే మీ కుటుంబ విషయాలు అనవసరమైన జోక్ ఎక్కువగా పెరుగుతుంది. అలాంటి వారి మధ్య మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీ వ్యక్తిగత విషయాలను కూడా ఎవరు కూడా చెప్పకండి. మీ కుటుంబ సమస్యలు బయట వారితో షేర్ చేసుకోకండి. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎదురయ్యే వ్యక్తుల ద్వారా మీకు వెంటనే నమ్మకం అనేది పెంచుకోండి. ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడడం, పరిమితులు పాటించడం, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో కాదు, వారి ఉద్దేశం ఏంటో మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక ముఖ్య హెచ్చరిక ఉందండి. మీరు వినే ప్రతి ఒక్క మాట నిజం కాకపోవచ్చు, కానీ మీకు చెప్పే ప్రతి విషయం మీ మంచి కోసమే అనుకోండి. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యకు మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున కులదేవత ఆరాధన మీరు ఖచ్చితంగా చేసుకోండి. శివనామస్మరణ కూడా చేసుకోండి. శివనామస్మరణతో తోటికి మీ అందరికీ కూడా ఆర్థికంగా నిలబడుతూ ఉంటాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా మనుషులు అర్థం చేసుకునే పరీక్షకు, సంబంధాలు కాపాడుకునే పరీక్ష మీ సహనానికి పరీక్ష అన్నమాట. మంచిగా కనిపించే ప్రతి ఒక్క వ్యక్తి మంచివాడు కాదండి. మీ జాగ్రత్త మీకే రక్షణ శాంతంగా ఉంటుంది. ఆలోచించి 1000 సార్లు తీసుకోండి. ఎవరినైనా నమ్మే ముందు 1కి 2 సార్లు ఆలోచన మాత్రం తప్పనిసరిగా ఉండాలండి.
మీ యొక్క రాశి వారికి ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోండి. ఇక మీ ముందుకు వచ్చి చాలామంది మాట్లాడి మీకు సహాయం చేసినట్టు కనిపించే కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, మీ వెనక మాత్రం గోతులు తవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు. మీరు నిజాయితీగా మంచిగా ఉండడం కొంతమందికి నచ్చదు. మీ ఎదుగుదలను ఓరవలేక మీ మీద అసూయతో మీ జీవితంలో అడ్డంకులు సృష్టించాలని చెప్పి చూస్తున్నారు. అలాంటి వ్యక్తులు మీకు నవ్వుతూ మాట్లాడతారండి. మీ సమస్యలు వింటారు, మీపై శ్రద్ధ చూపులు నడిపిస్తారు. రేపటి రోజున అలాంటి వ్యక్తులే తారుమారవుతారు. జాగ్రత్తగా ఉండండి. మీ బలహీనతను వాళ్ళకు తెలుసుకొని మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. మీ మాటలు మలుపు తిప్పి ఇతరులకు చెప్తారు. మీ సంబంధాలు అపార్థాలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఇలాంటి వారు మీ జీవితంలో ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న పరిణామాలు చోటు చేసుకొని ఉండవచ్చు. కానీ కారణం లేకుండా అపార్థాలు రావడం, మీకు అనవసరమైనటువంటి విమర్శలు రావటం, నమ్మిన వాళ్ళు దూరం అవ్వటం, మీరు చెప్పిన మాటలు మీద మీకు రావడం, ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న మీకు తేనె పూసిన కత్తి లాంటి వ్యక్తుల స్వభావమే అండి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్యమైన సూచన, ప్రతి ఒక్కరిని పూర్తిగా మీరు నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలు ప్లాన్స్ మాత్రం మీరు అస్సలు బయట పెట్టకండి. ఎవరితో కూడా మీరు అతిగా దగ్గరగా వచ్చే వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా దూరంగా పరిశీలించండి. మీ మాటలు మీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. మీరు మంచివారుగా ఉండడం తప్పు కాదండి, కానీ అందరినీ మంచివారిగా భావించడం మాత్రం చాలా ప్రమాదం. కాబట్టి రేపటి రోజున ప్రత్యేకంగా ఎల్ అండ్ ఎం అనే అక్షరాలు గల మొదటి వ్యక్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు దగ్గరగా ఉండి వ్యక్తి కావచ్చు, మీతో ఉన్న మంచి సంబంధం అయినా కావచ్చు, మీ యొక్క విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది. మీ నిర్ణయాలు ప్రస్తుతం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. మీకు తెలియకుండా సమస్యలు కూడా సృష్టించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రేపటి రోజున ఈ యొక్క వ్యక్తితో మీరు ఎక్కువగా మాట్లాడకండి. ఎలాంటి విషయాలు కూడా షేర్ చేసుకోకండి. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చాలా మంచిదండి. మీ మంచితనం మీ బలం, కానీ మీ జాగ్రత్తకు మీరే రక్షణండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు రోజుల్లో మనమే ప్రతి ఒక్కరు మనవాళ్ళు కాదు. మీ జీవితాన్ని మీరే కాపాడుకోవాలి. మీ అవగాహన కాబట్టి కొంత శాంతంగా ఉండండి. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరం పెట్టాలో అర్థం చేసుకొని మలుచుకోండి. ఇక ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు, కొన్ని నిజాలు, కొన్ని అవకాశాలు తీసుకురాబోతున్నాయండి. ముఖ్యంగా మీ ముందు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని అర్థం చేసుకుంటూ ప్రతి పరిస్థితిని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం అయితే ఉండదండి. మీకు దగ్గరగా ఉండేటువంటి మీ మంచితనము, మీ బలం, మీ జాగ్రత్త, మీ రక్షణ, మీ భక్తి, మీ కవచం. ఈరోజు సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఉద్యోగంలో ఉన్నవారికి మీ అధికారుల యొక్క ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉందండి. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా లాభదాయకంగా అయితే ఉండబోతుంది. ఆర్థిక విషయంలో కొంచెం ధన సంపద విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే చాలా మంచిది. పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయండి. ఇక కుటుంబం పరంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే ఉండబోతుంది. ఇక కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల్లో అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటలు మృదులతో పాటించండి. ఆరోగ్య విషయంలో ఈ రాశి వారికి శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. తలనొప్పి లేదా అలసట రావచ్చు. నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిదండి. ప్రేమ సంబంధాలు, పరస్పర సంబంధాలు అవగాహన పెరుగుతుంది. జీవిత భాగస్వామి తోటి రేపటి రోజు సమయం కావడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. రేపటి రోజు సింహరాశి వారికి అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చే రోజనే చెప్పుకోవాలండి. మరి చూశారు కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.